హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజు అయితే మామిడికాయ పచ్చళ్ళతో మేము ముందుకు వచ్చేసానండి. 2 రకాల పచ్చళ్ళు అయితే ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి, నేర్చుకోండి. ఇప్పుడు మామిడికాయలను అయితే కడిగి శుభ్రం చేసుకుని ఇలా తొక్కు తీసేసుకుని తురుముకోవాలండి. 2 రకాల పచ్చళ్ళు అన్నాను కదా, ఒకటి ముక్కలతో పట్టేది, 2 తురుముతో పట్టేది. ముక్కల పచ్చడి చాలా మటుకు తెలిసే ఉంటుంది, తురుము పచ్చడి కూడా తెలియచ్చు, కాకపోతే తెలియని వాళ్ళు చూసి నేర్చుకోండి. చాలా సింపుల్గా పట్టుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చూసారా, ఈ విధంగా మనం క్యారెట్ తురుముకునే దాంతో మామిడికాయ అంతా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 3 మామిడికాయలు అయితే తురిమేనండి, అలాగే 2 మామిడికాయలు అయితే ముక్కల కింద కట్ చేశాను. ఇది ముక్కల పచ్చడికి తునకావకాయ అనొచ్చు, లేదా ముక్కల పచ్చడి అనొచ్చు, ఏదైనా మీ ఇష్టం. సేమ్ ఆవకాయ ప్రాసెసే, కాకపోతే తక్కువ క్వాంటిటీ అనమాట. అన్ సీజన్లో చేసుకునే పచ్చళ్ళు. ఇప్పుడు మనం కొద్దిగా మెంతులు, ఆవాలు కూడా డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీలో పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాం. రెండిట్లకి కూడా సరిపోతుందండి. రెండిట్లకి సేమ్ ఇంగ్రీడియంట్స్, కొంచెమే తేడా ఉంటుంది. చూసారా, ఈ విధంగా డ్రై రోస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే పొడి చేసి పక్కన పెట్టేసుకుందాం. అలాగే వెల్లుల్లిపాయలను కూడా కచ్చాబిచ్చాకి కింద మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముక్కల పచ్చడి రెడీ చేసుకుందాం. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ముక్కలను ఒక బౌల్లో వేసుకొని అందులో పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, సరిపడినంత కారం, అన్నీ ఉజ్జాయింపునేనండి, ఎందుకంటే తక్కువ ముక్కలు కాబట్టి ఉజ్జాయింపును వేసేసుకుంటే సరిపోతుంది. ఆవాలు, మెంతులు పౌడరు, అలాగే వెల్లుల్లిపాయ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది. కొద్దిగా ఆయిల్ పోసుకుని మిక్స్ చేసుకుంటే పచ్చడి రెడీ అండి. ఇది నేనైతే పప్పు నూనె వేస్తున్నాను, వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. చూసారా, పసుపు, ఉప్పు, కారం, ఆవాలు, మెంతులు పొడి, వెల్లుల్లిపాయ, ఆయిల్, అంతేనండి, ఇంకేమీ లేదన్నమాట. చాలా సింపుల్. తునకావకాయ, మామిడికాయ ముక్కల ఆవకాయ అయితే రెడీ అయిపోయింది. చూసారా, రేపటికైతే చాలా బాగుంటుంది. ఈరోజే కలిపాం కాబట్టి మన్నాటికి చాలా బాగుంటుంది. ఇప్పుడు తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఆల్రెడీ తురుముకున్న మామిడికాయలని ఒక బౌల్లో వేసుకుందాం. సేమ్ ఇంగ్రీడియంట్స్ అండి, ఏమి తేడా ఉండదు. ఒక చిన్నదైతే దానికైతే పోపు పెట్టక్కర్లేదు, దీనికైతే పోపు పెట్టాలి, అదొక్కటే. మనం పసుపు వేసుకుందాం, అలాగే ఈ తురుముకి సరిపడినంత సాల్ట్, కారం, అన్నీ ఉజ్జాయింపునేనండి, తక్కువ క్వాంటిటీ కాబట్టి కొలతలు అవసరం లేదు, మీ టేస్ట్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే మెంతులు, ఆవాల పొడి, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని, ఇందాకైతే ముక్కల్లో అయితే ఆయిల్ పోసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇందులో ఆయిల్ పోయిన అవసరం లేదండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని మనం ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి. ఆ పోపు ఎలా పెట్టుకోవాలన్నది కూడా చూపిస్తానండి. చూసారా, చూడడానికి కూడా ఎంత బాగుందో, నోరూరిపోతుందా మీకు. కొద్దిగా ఆయిల్ పోసుకుందాం, అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, అంతేనండి. చాలా సింపుల్గా అయిపోతాయి. 2 పచ్చళ్ళు కూడా అన్నీ రెడీ చేసుకుంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి అన్నమాట. టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది బాగా వెల్లుల్లిపాయ బాగా వేగాలండి. ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందాం, స్మెల్ ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుని బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న మామిడి తురుముని ఇందులో వేసేసుకోవడమేనండి. ఒకవేళ ఇందులో మీకు ఏమన్నా కారం కానీ ఉప్పు కానీ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏదైనా మీ టేస్ట్ని బట్టండి. చూసారా, చూడడానికి ఎంత బాగుందో అసలు. అని మీకు కర్రీస్ కూడా అవసరం ఉండదండి. మీరు ఈ పచ్చళ్ళు పట్టిన రోజున మీ ఇంట్లో ఎవరో కర్రీస్ తినరు నాకు తెలిసి. సూపర్గా ఉంటుంది. ఈ మామిడికాయలో ఉన్న చెమ్మంతా ఇంకిపోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి, లేదంటే గమ్మున పాడైపోతుంది. ఆయిల్ పైకి తేలింది అంటే బాగా ఉడికినట్టు, చెమ్మంతా పోయినట్టు అనమాట. ఇప్పుడైతే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది. చూసారా, 2 పచ్చళ్ళు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఎలా ఉంటుందో చూద్దానండి. మీకు నోరూరిపోతుంది కదా, నాకు కూడానండి. అందుకే వేడివేడి అన్నంలో మామిడికాయ తురుము పచ్చడి, అలాగే మామిడికాయ ముక్కల పచ్చడి, 2 కూడా చూడడానికి ఎంత బాగున్నాయో, తినడానికి సూపర్గా ఉందన్నమాట. ముందు ఆవకాయతో టేస్ట్ చేద్దాం. వేడివేడి అన్నం అండి, చేయి కాలిపోతుంది.
అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని అసలు తింటే ఉంటుందండి, అమృతం అనమాట. ఆవకాయ నిజంగా అమృతంతో సమానం అనొచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. అందులో అప్పటికప్పుడు కలుపుకుని పచ్చళ్ళు అయితే సూపర్గా ఉంటాయి. అన్ సీజన్స్లో మనకు మామిడికాయలు దొరికినప్పుడల్లా ఒక 10 రోజులకు ఒకసారి ఇలా ఒక్కొక్క రకం పట్టుకుంటూ ఉంటే టేస్ట్ ఎప్పటికప్పుడు కొత్తగా సూపర్గా ఉంటుంది. అబ్బో చూసారా, నేనైతే వేడివేడి అన్నంలో కలుపుకుని తినేసానండి. నెక్స్ట్ లెవెల్గా ఉంది. నేను పెట్టానని కాదు కదా, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నిజంగా మీకు నచ్చితే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మామిడికాయ తురుము పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తొనకావకాయ కూడా ముక్కల పచ్చడి కూడా సూపర్గా ఉంది. ఈ రెండు కూడా మీకోసం అయితే బకెట్స్లో రెడీగా ఉంచాను. వేడివేడి అన్నం రెడీ చేసుకోండి, ఇవి తయారు చేసుకోండి. మీ ఇంట్లో కూడా టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు తెలియచేయండి. ఓకే, సూపర్ అంటే సూపర్ అండి, అదిరిపోయిందనమాట. రెండు కూడా నోరు ఊరిపోతుందిగా. మీ అందరికీ కూడా పచ్చళ్ళు చూస్తూ ఉంటే నన్ను తిట్టుకోవద్దు. మీరు బజార్కి వెళ్ళండి, మామిడికాయలు తెచ్చుకోండి, మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్. థ్యాంక్ యూ.